గతసారి అర్జునుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి ఎంత భయపడ్డాడో, ఎంత ఆశ్చర్యపడ్డాడో మాట్లాడుకున్నాం కదా. ఆ రూపం చూడటానికి ఎంత ధైర్యం కావాలో కూడా. అవునా అమ్మా, అర్జునుడు చూసి నేను నిలబడలేను అన్నారు కదా. నాకు ఆ పార్ట్ చాలా భయంగా అనిపించింది. అన్ని నోళ్ళు, అన్ని కళ్ళు. మీరా, భయంగా అనిపించడం సహజమే. ఆ రూపమంత పెద్దది. కాని ఇప్పుడు మనం ఆ రూపంలో ఏం జరుగుతుందో లోతుగా చూస్తున్నాం. అర్జునుడు ఏం చూస్తున్నాడు, అది అతనికి ఏం అర్థమవుతుందో ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. అర్జునుడు ఆ రూపంలో ఒక విషయం చూస్తున్నాడు. అది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కానీ దాని వెనక ఒక చాలా ప్రశాంతమైన నిజం దాగి ఉంది. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవా వనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. అర్జునుడు చూస్తున్నాడు ధృతరాష్ట్రుడి కొడుకులందరూ, వారితో పాటు రాజులు, భీష్మ పితామహుడు, గురువు ద్రోణుడు, కర్ణుడు, వీళ్ళందరూ కృష్ణుడి నోటిలోకి వెళ్ళిపోతున్నారు. తనవైపు వాళ్లు కూడా అందరూ. అమ్మా, భీష్ముడు కూడా, ద్రోణుడు కూడా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా. అవును ఆరో, అందరూ గొప్పవాళ్లు అయినా, సాధారణమైన వాళ్ళు అయినా అందరూ. అర్జునుడికి ఎంత భయంగా అనిపించిందో కదా నాన్న. తన గురువు కూడా. మీరా, అది భయం కాదు, పూర్తిగా అది ఒక అర్థమవుతున్న క్షణం. అర్జునుడు ఒక నిజాన్ని చూస్తున్నాడు. ఈ యుద్ధంలో ఏం జరిగినా జరగకపోయినా ఈ జీవితాలు ఒక పెద్ద ప్రవాహంలో భాగం. అంటే కృష్ణుడు వాళ్ళని తింటున్నాడా? ఆ ఇమేజరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆరవ్. కానీ ఇది శత్రువు తినడం లాంటిది కాదు. ఇది అన్నీ తిరిగి ఆ మూలానికి చేరుకుంటున్నాయి అని చెప్పడం. ఆకులు చెట్టు నుండి రాలిపోతాయి కదా, అవి చెట్టు వాటిని తింది అనం. అది ఒక సైకిల్. శరదృతువులో ఆకులు పడిపోతాయి, తర్వాత కొత్తవి వస్తాయి కదా. సరిగ్గా అదే సైకిల్. జీవితం పుట్టడం, పెరగడం, తిరిగి వెళ్ళిపోవడం. ఇది భయంకరం కాదు, ఇది సహజం. జీవితం మరణం అనేది ఒక న్యాచురల్ సైకిల్. అది అర్థమైనప్పుడు మనసు కొంచెం తేలికవుతుంది. కానీ నాన్న, అర్జునుడికి అర్థమైందా ఇది? అందుకే కృష్ణుడు చూపిస్తున్నాడు. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. వక్త్రాణితే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్మితైరుత్తమాంగైః. ఇప్పుడు అర్జునుడు మరింత స్పష్టంగా చూస్తున్నాడు. జనులు పరిగెత్తుతూ ఆ భయంకరమైన నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఒక దీపం ముందు పురుగులు పరిగెత్తినట్టు. అమ్మా, మాట్స్ దీపం దగ్గరకు వెళ్లి చనిపోతాయి కదా, అలాంటిదా? అవును ఆరవ్, ఆ ఇమేజ్ అర్జునుడు కూడా వారుతాడు. కొంచెం ముందు వస్తుంది. కాని ఇప్పుడు అతను చూస్తున్నది వాళ్లు భయపడటం లేదు, వాళ్లు పరిగెత్తుతున్నారు తొందరగా. అమ్మా, వాళ్ళకి తెలుసా ఏం జరుగుతుందో? మీరా, అది చాలా మంచి క్వశ్చన్. అర్జునుడు చూస్తున్నది వాళ్లు ఆగడం లేదు, ఏదో ఒక శక్తి వాళ్ళని లాగుతున్నట్టు. ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. ఈ రూపం చూసి అర్జునుడికి అర్థమవుతుంది. జీవితంలో మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత బలంగా ఉన్నా ఒక పెద్ద ప్రవాహం ఉంది. అది అందరినీ తీసుకెళ్తుంది. అది విన్నప్పుడు సార్గా అనిపిస్తుంది నాన్న. అవునారవ్, మొదట్లో అలాగే అనిపిస్తుంది. కాని ఆ నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఉన్న ప్రతి క్షణం, ప్రతి మనిషి మీద ప్రేమ మరింత నిజంగా అనిపిస్తుంది. ఏది అయినా శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు మనం దాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటాం. నాన్న, ఆకులు రాలిపోతాయని తెలిసినా మనం వాటిని ఇష్టపడతాం కదా. అదే మీరా, అదే. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యథా నదీనాం బహవోం వేగాః సముద్రమే వాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విసంతి వక్త్రాణ్యభి విజ్వలంతి. ఇప్పుడు అర్జునుడు ఒక చాలా అందమైన పోలిక చెప్తున్నాడు. చాలా నదులు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి. అదేవిధంగా ఈ వీరులందరూ కృష్ణుడి నోలలోకి వెళ్ళిపోతున్నారు. నదులు సముద్రంలో కలిసిపోతాయి. అది చాలా న్యాచురల్ కదా నాన్న. అవును ఆరవ్, నదీ సముద్రంలో కలవడం దుఃఖమా? నది ఆగిపోయింది అని బాధపడతామా? లేదు కదా, అది అలా జరగాల్సిందే కదా. సరిగ్గా, నది మొదటి నుండి సముద్రం వైపే వెళ్తుంది. అది దాని స్వభావం. అలాగే జీవితాలు కూడా ఒక పెద్ద మూలానికి తిరిగి వెళ్తాయి. మార్పును న్యాచురల్గా అర్థం చేసుకోవడమే డిటాచ్మెంట్. అమ్మా, డిటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరా, డిటాచ్మెంట్ అంటే ప్రేమించకపోవడం కాదు. నది సముద్రంలో కలిసిపోతుందని తెలిసినా ఆ నది ప్రవాహం అందంగానే ఉంటుంది కదా, అలా జీవితంలో ఏది వచ్చినా, ఏది వెళ్ళినా లోపల ప్రశాంతంగా ఉండగలగటం. అర్జునుడికి ఇది అర్థమైందా అమ్మా? అందుకే కృష్ణుడు ఈ రూపాన్ని చూపించాడు ఆరో.
మాటలతో చెప్పడం కంటే చూపించడం మరింత లోతుగా అర్థమవుతుంది. అర్జునుడు ఒక గొప్ప యోధుడు, కాని ఇప్పుడు అతనికి ఒక మరింత గొప్ప విషయం అర్థమవుతుంది. ఈ యుద్ధం, ఈ జీవితాలు ఇవన్నీ ఒక పెద్ద ప్రవాహంలో భాగం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఇప్పుడు అర్జునుడు మాత్స్ గురించి చెప్తున్నాడు. దీపం మండుతుంటే మాత్స్ పరిగెత్తుకుంటూ దానివైపు వెళ్తాయి, తొందరగా, ఆగకుండా. అలాగే జనులందరూ కృష్ణుడి నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మా, మాత్స్ కి తెలుసా అవి చనిపోతాయని? అది మనకి తెలీదారో, కాని అవి ఆగవు. వాటికి ఆ వెలుతురు వైపు వెళ్లడమే తెలుసు. నాన్నా, అది సాడ్గా ఉంది. మీరా, సాడ్ అనిపించడం సహజమే. కానీ ఒక విషయం చూడు, మత్ భయపడి ఆగిపోలేదు, అది ముందుకే వెళ్ళింది, ఆ వెలుతురు వైపు. అంటే ధైర్యంగా ఉందా? ఒక రకంగా అవును. ఒక పెద్ద పరీక్ష ముందు ఉంటే ఏం జరుగుతుందో అని భయపడి ఆగిపోవటం కంటే, ఇది నా జర్నీలో ఒక మూమెంట్ అని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది ఒక రకమైన ప్రశాంతత. భయంలో కూడా ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన ధైర్యం. నాకు ఎగ్జామ్ ముందు చాలా నర్వస్గా అనిపిస్తుంది నాన్నా. అది అందరికీ అనిపిస్తుంది ఆరో. కానీ ఈ ఎగ్జామ్ నా మొత్తం జీవితం కాదు, ఇది ఒక మూమెంట్ అని అనిపించినప్పుడు నర్వస్ ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది. అది డిటాచ్మెంట్. ఆ మూమెంట్ని సీరియస్లీ తీసుకుంటూనే దానికి కంప్లీట్లీ అతుక్కుపోకుండా ఉండటం. అర్జునుడు కూడా ఇప్పుడు ఇదే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. లేలిహ్యసే గ్రసమానః సమంతాల్ లోకాన్ సమగ్రాన్వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణో. ఈ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు, విష్ణో, నువ్వు 4 వైపుల నుండి అందరినీ మింగుతున్నావు నీ మండే నోళ్లతో. నీ తేజస్సుతో యావత్తు జగత్తు నిండిపోయింది. నీ భయంకరమైన కాంతి అన్నిటినీ కాలుస్తుంది. అమ్మా, తేజస్సు అంటే ఏమిటి? తేజస్సు అంటే ఒక శక్తి, ఒక వెలుతురు, లోపల నుండి వచ్చే ఒక గొప్ప ఎనర్జీ. సూర్యుడికి తేజస్సు ఉంటుంది కదా, అది చూస్తే మనకి ఆగిపోవాలని అనిపిస్తుంది, కానీ కళ్ళు తిప్పుకోలేం. నాన్నా, కృష్ణుడు అందరినీ మింగుతున్నాడు అంటే అందరూ అతనిలో భాగమవుతున్నారా? మీరా, అది చాలా మంచి వేలో చూసావు. అవును, అందరూ ఆ పెద్ద శక్తిలో భాగమవుతున్నారు, మళ్ళీ ఆ మూలానికి చేరుకుంటున్నారు. అంటే చనిపోవటం అంటే పోవటం కాదా నాన్నా? గీత అంతటా కృష్ణుడు ఒక విషయం చెప్తున్నాడు ఆరవ్. ఆత్మ ఎక్కడికీ పోదు. ఒక రూపం మారవచ్చు, కానీ ఆ శక్తి మారదు. నీళ్లు క్లౌడ్ అవుతాయి, క్లౌడ్ వర్షమవుతుంది, వర్షం నది అవుతుంది, నది సముద్రమవుతుంది. నీళ్లు పోయాయా? లేదు, రూపం మారింది. అదే విశ్వరూపం చూపించడం ద్వారా కృష్ణుడు చెప్తున్నాడు. ఈ పెద్ద పిక్చర్ చూడు, ఒక్క మొమెంట్కి అటాచ్ అయిపోకు, అన్నీ పెద్ద సైకిల్లో భాగం అని చూడగలిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాన్నా, అర్జునుడికి ఇప్పుడు ఏమనిపిస్తుందో? ఇప్పుడు అర్జునుడు ఈ రూపాన్ని చూసి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ఎవరు? ఈ భయంకరమైన రూపంతో ఉన్న నువ్వు నిజంగా ఎవరు అని. కృష్ణుడు ఏం చెప్తాడు నాన్నా? కృష్ణుడు తర్వాత చెప్పే మాటలు, నేను కాలాన్ని, లోకాలను నాశనం చేయటానికి వచ్చిన కాలాన్ని అని. కాలమా? కాలం మాట్లాడుతుందా నాన్నా? అది వినాల్సిందే మీరా.